హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకి శుభవార్త అండి. మన గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్వహిస్తున్న కౌశలం సర్వే అనేది తుది దశకి చేరుకుందండి. ఈ దశలో ఎవరైతే కౌశలం సర్వేలో రిజిస్ట్రేషన్స్ చేయించుకున్నారో వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశం అనేది ఉందండి. ఇప్పటికే ఈ ఎగ్జామ్స్‌కి సంబంధించి మాక్ టెస్ట్ గ్రామ వార్డు సచివాలయంలో కొంతమంది సిబ్బందికి కండక్ట్ చేయడం జరిగింది. ఈ మాక్ టెస్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది చాలామంది చెప్తా ఉన్నారండి. అయితే మాక్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ ఎవరైతే అన్‌ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేసే డేట్ అనేది, షెడ్యూల్ అనేది ఫిక్స్ చేయడమే మిగిలిందండి ఇక. అయితే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసే ముందు గవర్నమెంట్ మనకి ఇంకో అవకాశం అయితే ఇచ్చిందండి. అదేంటంటే ఇప్పటి వరకు కౌశలం యాప్‌లో రిజిస్టర్ చేసుకొని నిరుద్యోగులు ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇంకో అవకాశం అనేది ఇచ్చిందండి. దాని గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. చూడండి, ఇంకా అప్లై చేసుకొని వాళ్ళకి అవకాశం, అలాగే ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి, అలాగే ఎగ్జామ్ ఎప్పుడు ఎలా తెలుస్తుంది, అలాగే ఎగ్జామ్‌లో ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. చూడండి, ఒక్కసారి మనం ఈ సర్వే గురించి చూద్దాం క్లియర్గా. కౌశలం సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో కౌశలం స్కిల్ టెస్ట్ ట్రయల్ రన్ ప్రారంభం. యాక్చువల్గా నవంబర్ 10వ తారీఖు స్కిల్ టెస్ట్ అనేది ట్రయల్ రన్ ప్రారంభించారండి. ఇది సచివాలయ సిబ్బందిలో కొంతమందిని అలాట్ చేసి వాళ్ళకి మాక్ టెస్ట్ అనేది ట్రయల్ రన్ చేశారు. ఆ టెస్ట్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయిందండి. అయితే ఇప్పటివరకు ఎవరైతే నిరుద్యోగ యువత రిజిస్ట్రేషన్స్ చేసుకోలేదో వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ కోసం ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తూ గవర్నమెంట్ అనేది డెసిషన్ తీసుకుందండి. సో ఆ లింక్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మనం చూడండి. ఇప్పుడు నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేస్తే మనకి ఆధార్ ఐడెంటిఫికేషన్ అడుగుతుందండి. మీ ఆధార్ నెంబరు అలాగే ఓటీపీ సబ్మిట్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి విండో. ఈ విండోలో మన డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఆధార్ నెంబర్ ద్వారానే వస్తాయి. అలాగే మీరు ఫోన్ నెంబర్ కనుక ఇస్తే ఆ ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వెరిఫై అయిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి అడిగిద్దండి. ఈ ఈమెయిల్ ఐడి కూడా కన్ఫర్మేషన్ ఓటీపీ ద్వారా కన్ఫర్మేషన్ తీసుకునేది. ఇలా మీరు ఫోన్ నెంబరు అలాగే ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీ రిజిస్ట్రేషన్ అనేది నెక్స్ట్ స్టెప్కి వెళ్తుందండి. ఆ నెక్స్ట్ స్టెప్లో మీరు ఏం చేయాలంటే మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అప్లోడ్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10th వరకే చదువుకుంటే 10th సర్టిఫికేట్ అప్లోడ్ చేయొచ్చు. ఇంటర్ వరకు చదువుకుంటే ఇంటర్ సర్టిఫికేట్, లేదు మీరు డిగ్రీ కానీ బీటెక్ కానీ లేదంటే పీజీ ఎంఎస్సి ఇట్లాంటివి కనుక ఏమైనా చేసుంటే వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్, హైయెస్ట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయమని అడిగిద్దండి. మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి దాంతోపాటు మీరు ఎక్కడ చదువుకున్నారు, అది ఏ డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది, ఇట్లాంటి బేసిక్ డీటెయిల్స్ అన్నీ అడుగుతుందండి. అవన్నీ మనం సబ్మిట్ చేసిన తర్వాత మన అప్లికేషన్ సబ్మిట్ అయినట్టు మనకు ఒక మెసేజ్ అనేది వస్తుందండి. ఆ మెసేజ్ ఎలా ఉంటుందో చూడండి. డియర్ సమ్వన్, యూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అండర్ కౌశలం విత్ అప్లికేషన్ ఐడి అని వచ్చిందండి. చూడండి, మీకు ట్రయల్ ఊరిని చూపించడం కోసమని నిన్న ఒక స్టూడెంట్ ద్వారా నేను ఇట్లా చేయించానండి. సో అది ఇట్లా మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్తో పాటు మీకు మెసేజ్ వస్తుందండి. ఇట్లా మెసేజ్ వచ్చిందంటే మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయినట్టు. ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఒక 15 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ లోపు మీకు ఇంకొక మెసేజ్ వచ్చిందండి. ఆ మెసేజ్లో మీకు ఎగ్జామ్ ఎప్పుడు షెడ్యూల్ అయింది ఏంటి అనేది ఇక్కడ చూపిస్తుంది. చూడండి, మీకు ఇక్కడ స్క్రీన్ మీద డియర్ సమ్వన్, కంగ్రాచులేషన్స్, యువర్ అసెస్మెంట్ ఈ షెడ్యూల్డ్ ఎట్ 6:15. యాక్చువల్గా నేను 10కి రిజిస్ట్రేషన్ చేస్తే అది ఊరినే ఒక డేట్తో మనకి 6:15కి రిజిస్టర్ అయినట్టు ఒక సచివాలయ ఉద్యోగికి ఇట్లా వచ్చిందండి. అది మాక్ టెస్ట్కి సంబంధించిన మెసేజ్. సో రేపు మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసే టైంలో కూడా మనకి ఇట్లా ఒక మెసేజ్ అనేది వచ్చిందండి. మీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది సచివాలయంలో, అది ఎవరు కండక్ట్ చేస్తారు, ఏ సచివాలయంలో, అన్ని డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయండి. సో ఒక 15 మినిట్స్ ముందే మీరు ఆన్లైన్ ఎగ్జామ్కి ఆ పలానా సచివాలయంకి వెళ్ళి అటెండ్ అవ్వాలని మీకు ఇక్కడ ఒక మెసేజ్ రూపంలో మీకు వాట్సాప్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ వస్తుందండి. సో ఈ విధంగా మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అలాగే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఎగ్జామ్ ఎప్పుడు షెడ్యూల్ అయ్యిద్ది, షెడ్యూల్ అయినట్టు మనకి కన్ఫర్మేషన్ ఎలా వస్తుంది అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా అర్థమైనట్టు చెప్పాను అనుకుంటున్నానండి. అలాగే
చూడండి, ఈ ఎగ్జాము లింక్ అనేది యాక్చువల్‌గా ఈ ఎగ్జామ్ అనేది మనకి సచివాలయాల్లో కండక్ట్ చేస్తారు. మీరు కుదిరినంత వరకు సచివాలయానికి మీకు మెసేజ్ వచ్చిన దానికంటే ఒక 15 మినిట్స్ ముందు అక్కడ ఉండడానికి ట్రై చేయండండి. యాక్చువల్‌గా ఏంటంటే సచివాలయాల్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్ల మీ ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉండిద్ది. సో, అట్లాంటివి ఏమి లేకుండా మీ సిస్టము ఇయన్నీ మీకు ఒక ఐడియా రావడం కోసమని, ఆన్‌లైన్ ఎగ్జామ్ ఎట్లా ఉండిద్ది ఇట్లాంటియన్నీ చూసుకోవడం కోసమని ఒక 15 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ ముందే ఎళ్తే మీకంటే ముందు షెడ్యూల్ అయిన స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తా ఉంటారు కాబట్టి వాళ్ళని చూస్తే మీకు అర్థమైద్ది. సో, దాని గురించి మీరు సచివాలయంకి ముందే మీ ఎగ్జాము షెడ్యూల్ అయిన దానికంటే ముందే మీరు పలానా సచివాలయంకి వెళ్ళి చూసుకొని రావడం బెటర్ అండి. అలాగే దాంతోపాటు మీకు ఇంకా చూడండి, ఎగ్జామ్‌లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడు, అలాగే ఎగ్జామ్ ఎప్పుడు అని ఎలా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఎగ్జామ్ ఎప్పుడు ఎలా అని తెలుస్తుందంటే మీకు ఇందాక చూపించాను కదండీ, మనకు మెసేజ్ అనేది వస్తది. ఒక టెక్స్ట్ మెసేజ్ కానీ, వాట్సాప్‌లో కానీ గవర్నమెంట్ నుంచి ఆ మెసేజ్‌లో మనకి ఎగ్జామ్ ఎప్పుడు అనేది తెలిసిద్ది. అలాగే ఎగ్జామ్‌లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు. మ్యాక్సిమం ఏందంటే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పటి వరకు ఎగ్జామ్‌లో మామూలుగా జనరల్ అవేర్‌నెస్ గురించి, అలాగే అర్థమెటిక్, రీజనింగ్ ఇట్లాంటి క్వెషన్స్ మాత్రమే ఉంటాయని మేము ఇప్పటి వరకు విన్నామండి. అలాగే కొంతమంది టెక్నికల్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి టెక్నికల్ ఏమైనా అడుగుతాడా అనేది క్లారిటీ లేదండి. సో, ఒకవేళ దాని గురించి కనుక తెలిస్తే నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తానండి. సో, ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు గనుక నచ్చితే ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి, వాళ్ళు ఎవరైనా రిజిస్ట్రేషన్ కనుక చేసుకోకపోయి ఉంటే కౌన్సిలింగ్‌కి సంబంధించి ఆ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోమని చెప్పండండి. అలాగే ఆ రిజిస్ట్రేషన్ లింక్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అలాగే దీని మీద ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఆ అప్డేట్స్ నేను రాబోయే వీడియోస్‌లో మీకు తెలియపరుస్తానండి. సో, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను.